అమ్మా దీపాలు గంగలో వదిలిపెట్టండి. బావా నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. రామో అవును, ఐమ్ సారీ బావా. నిమిషం క్రితం వరకు నేనే లక్కీ అనుకున్నాను. రాము నీ కరెక్ట్ మ్యాచ్. థ్యాంక్ యూ బావా. రాము డేంజర్లో ఉన్నాడు బావా. నాన్నకి అన్నయ్యకి విషయం తెలిసిపోయింది. వాళ్ళు తను ఏం చేస్తారోనని భయంగా ఉంది. నేను మావైతే మాట్లాడతాను. ముందు నువ్వు వెళ్ళి రాముని కలు. వెళ్ళమా నాన్న, వెళ్ళు. మంది చూస్తుండా నా కొడుకుని అడ్డంగా నేనే నరకతా. వారితోనే ఉన్నారా? పోండి పోండి పోండ్రా. నాయనా వాళ్ళు వస్తుండారు నాయనా. బైరెడ్డి మొదటి తూరి మన ఇంటికి వస్తాండారు. మన మర్యాదలు వాళ్ళు జీవితాంతం గుర్తుంచుకోవాలా. మొత్తం సీమంతా ఇలాగే ఉంటుందా నటరాజన్? నీళ్ల సదుపాయం లేదు కదా సార్. మా రాజస్థాన్లోనూ ఎడారుంది, దాన్ని మించిపోయింది ఇది. అంత తీసి పారేయకండి సార్. బాక్సైట్ మైన్స్ కోసం కాకపోతే అసలు మీరు ఎక్కడ అడుగు పెట్టేవారా? ఆ రామనీటిని కూడా లొంగ తీసుకుంటే కోట్లు కోట్ల రూపాయలు మీవే. అందరి సంగతి తెలియదు కానీ వాళ్ళు మాత్రం అలా కాదంట సార్. ఏ వీళ్ళేమైనా పైనుంచి దిగబడ్డారా? అది కాదు సార్, వచ్చేటప్పుడు లోకల్ ఎస్పీ గారు కూడా వార్న్ చేశారు. రామనీడి మీద అతని కొడుకుల మీద 100కు పైగా మర్డర్ కేసులున్నాయట. ఒక్కటి ప్రూవ్ కాలేదు. ప్రయాణం బాగా జరిగిండదా? జరిగింది. మా పెద్దోడు మళ్ళసూరి నమస్తే. నమస్తే. చిన్నోడు నమస్తే. బైరెడ్డి. నీళ్ళెవరా కాళ్ళు కడుక్కోవడానికి? రండి. ఏమయ్యా
ఏదేదో చెప్పి భయపెట్టేశావు. నువ్వు చెప్పినంత ఏం కనపట్లేదేటి? రేయ్ గొడుగు సరిగ్గా పట్టుకోరా. మేమంతా మీకోసం చాలా ఎదురు చూస్తున్నాం అప్ప. వీళ్ళు కూడా మీకోసం ఆగండి. రేయ్ పేడదీయండిరా. పల్లెటూరు కదా. పైన పటారం లోన లోటారం అన్నమాట. ఏందప్ప? ఏం లేదండి, మీ గురించి ఏవేవో చెప్పి భయపెట్టేశారు. మీరు పొడి చేస్తారని, చంపేస్తారని. తీరా చూస్తే రాయి కాదు స్పాంజే. అదండి పాప. గొడ్లను ఇంట్లో పెట్టారేంటి? కూర్చోండి. అది మా సాంప్రదాయం అప్ప. ఆశ్చర్యంగా ఉందే. సీమ సంస్కృతిలో ఆలమందులు కూడా కుటుంబ సభ్యులేనప్ప. వాటిని కూడా మాతో పాటే సమానంగా చూసుకుంటున్నాం. అవునవును, అస్సలు తేడా లేదు. కాకపోతే మీరు బట్టలు వేసుకుంటారు, అవి వేసుకో. ఈ ఇల్లు ఇల్లాళ్ళు ఇవన్నీ తర్వాత ముందు వచ్చిన పని మాట్లాడదామా? ఒక్కసారి డాక్యుమెంట్స్ అవి చూస్తే మిగతా విషయాలు. వాటి గురించి మనం అవన్నీ నాకు అర్థం కానివి, అవసరం లేనివి. చూడండి, నేను పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్కి బ్రోకరేజ్ చేశాను. మా ఏరియాలో అయితే రౌడీ మామూలు 10% వరకు ఇస్తాం. సీమలో దీనికి ఒక ప్రత్యేకమైన పేరుంది కదా, ఫ్యాక్షనిజం అని. అందుకోసం ఇంకో 5% వేసుకోండి. ఏం కన్షాంజీ? బిజినెస్ వ్యవహారాలు తర్వాత అప్ప. ముందు భోంచేద్దామా? నువ్వు కూర్చోవచ్చుగా. పర్లేదులేండి. ఏంటి నాన్న ముందు కూర్చోవా? 6 అడుగులు పొడిగేది కదా, భలే కంట్రోల్లో పెట్టావే. ఏమో చికెన్ ఎందుకో డీల్ అయిపోయిందిరా. ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూడలేదు. ఓకే, ఆకు ఒక్క వేసుకుంటారా? 15% is a little too much. Maybe ఏం we బయట can రెడ్డి, work out 8, 9 పెళ్లి or చేసుకోవా? 10%. సంబంధాలు ఏమైనా చూస్తున్నారా నీకు, లేకపోతే మీ కుటుంబంలో మేనర్కి ఏమైనా ఉందా? Natarajan, I think the deal is finalized, so you can prepare for మా మంచితనాన్ని చాతగానితనంగా తీసుకున్నప్పుడే చంపిండాల్సిందప్ప. కానీ ఇల్లంటే మాకు కన్న తల్లితో సమానం. ఈ ఇంట్లో రక్తం చెందకూడదనే ఆచారం ఉంది, అందుకే వదిలేశా. బైరెడ్డి, ఈడ మాట్లాడుకుంటున్నాం కదా, అవతలకు తీసుకుపో. పదండి. హైదరాబాద్ పోయే వరకు దారిలో భోజనాలు అవి బాగోవని క్యారియర్ పెట్టిస్తాను. ఏంలే బాలరెడ్డి, చేపల పులుసు దండిగా పెట్టినావా? పెట్టినానయ్యా. ఇందాక మీరు చాలా ఇష్టంగా తింటాం గమనించానప్ప. బయలుదేరండి. కమిషన్ ఎంత ఇస్తాడారనే దాని మీద నాకు పట్టింపు లేదు ఘనశ్యామ్జీ. మా ఊరి పిల్లోళ్ళకి 4 ఉద్యోగాలు వస్తాయని మీతో డీలింగ్ ఒప్పుకుంటున్నాను. దాంట్లో తేడా రానికండి. నమస్తే. ఏం తల్లుడు పక్క పిలిచినావు? కట్నం ఏమన్నా కావాలనా? యాక్చువల్గా మావయ్య, అప్పుకి ఈ పెళ్ళి ఇష్టం లేదు. తను రాముని ఇష్టపడుతుంది. మావయ్య వద్దు, మావయ్య వద్దు, మావయ్య.
ఆల్రెడీ వాళ్ళని పిలవద్దు. ఈరోడు అక్కడి నుంచి ఊడిపడ్డాడు. ఒరే బావా నువ్వా? నా చేసినా నువ్వు నా కోసం వచ్చేస్తావని. ఎన్నాళ్ళైందిరా నేను మోసి. ఆ దెబ్బలేంట్రా? ఆ కానిస్టేబుల్ సైకిల్కి ఆర్సీ బుక్ లేదని నా దగ్గర లంచం తీసుకున్నాడు సార్. ఇంత అమాయకంగా ఉంటే ఈ లోకంలో ఎట్లా బతుకుతావబ్బా నువ్వు? పడిపోయినావేందయ్యా? మీరు మా పెదబావ మల్లసూరి. ఈయన నాకు తెలియపోవడం ఏంటండి? ఈ ఊర్లో నాకు మొదట పరిచయమైన వ్యక్తి ఈయనే. అవునా? మరి చెప్పలేదేమ్రా? నాయనా ఓ తూరిటి వస్తావా? ఏంరా అర్జెంట్ నాయనా. ముందు భోంచేసుకుని చేసుకుని పోదాంరా. బయరటే నువ్వు కూడా. మా మల్లసూరికి ఏదైనా అర్జెంటే. నువ్వు కానీ అప్ప. ఏంటోనండి, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని చాలా విచిత్రంగా కలుస్తున్నానండి. ఇది కూడా కోఇన్సిడెన్సా? ఏందిరా నీ ఆతృత? నట్టింటి అతిథి ఉండాడని కూడా అతిథి కాదు నాయనా. చిన్నాయన్ని నరికి చంపిన రాఘవరావు కొడుకు. ఇంకా చూస్తావేంది నాన్న? నా కొడుకుని నరికేయాలా? వద్దు బైరెడ్డి. ఏం మాట్లాడుతుండవు నాయనా? మీకున్న ఆవేశానికి పదింతలు నాకు వస్తుందిరా. వాణ్ణి ఈ క్షణమే అడ్డంగా నరికేయాలని చెయ్యి గుంజుతాంది. కానీ ఈ ఇంట నెత్తురు చిందించను. నా చేత్తో అన్నం వడ్డించిన అతిథిని నా ఇంట చంపను. అతిథి అయినంత మాత్రాన పగోని ఇడిచి పెడదామా? ఇడిసి పెట్టను. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల మొండెం వేరవ్వాలా. 25 సంవత్సరాలుగా ఎదురు చూస్తాండాం. ఇంకొక గడి ఆగలేమా? బైరెడే నాయనా, మంది మొత్తానికి విషయం చెప్పు. అట్టాగే నాయనా. దీని లోపలున్నంత వరకే వాడికి బతుకు. దాటాడు పీక నరికేయాలా? పెద్ద ఆయన సడన్ గా భోజనం మధ్యలోనే తీసుకెళ్లిపోయారు. అంత అర్జెంట్ పని ఏంటండి? కొంచెం పెరిగేసుకోపా. అమ్మాయి నా వల్ల కాదండి, ఇప్పటికే పొట్టపాయలు చచ్చిపోయేలా ఉన్నాను. అవును, బైరెడ్డి గారు ఏరి? పనిలో ఉన్నాడు. ఆగండమ్మా, ఆగండి. అందరికి ఇస్తాం. ఆగండమ్మా, ఆగండి. కొట్టుకోవద్దాం. అమ్మయ్యా, ఊరు వచ్చాం. ఇంతకి నా కొత్త మొగుడే ఎవడో. చక్రం సీట్ రా, సీటు గుండెగా సరిగా పట్టుకో. మనుషులు తొక్కాలరా, ఏనుగులు కాదు. అబ్బా అయ్యి బాబాయ్, నీ చెయ్యి ఎంత బరువుగా ఉంటే నువ్వెంత బరువు ఉంటావురా. అయ్యో ఒరే ఒరే ఓకరా ఓకరా రే. ఒరే ఆ డాన్స్ లేటరా రే. ఒరే రాముగా, ఎక్కడ చచ్చావురా? ప్రోగ్రాంలు నచ్చట్లేదా అప్ప? నీకు తగిలిండేది చచ్చిపోయేంత దెబ్బ కాదులేపా. అంటే నేను బతుకుతానా సార్? రాత బాగుంటే కత్తులతో పొడిచినా బాంబులేసినా చావరప్ప. బాగోపోతే చిన్న బ్లేడు ముక్క చాలు మన ప్రాణాలు పోవటానికి.
పొట్ట కూటు కోసం ఏదో పొలం అమ్ముకుందామని వచ్చానండి. ఈ కత్తులతోని బాంబులతోని నాకేం పిల్లలకేం సంబంధం అండి? తల్లిదండ్రులు ఆస్తులు పంచుకున్నప్పుడు వాళ్ళ పాప పుణ్యాలు పంచుకోరా? ఈడ్నే ఉండారా? మీకు దెబ్బలు తగిలినాయని మావయ్య సానా బాధపడతా ఉండాడు. అతిథికేమైనా అయితే ఆయన అస్సలు తట్టుకోలేడు. ఏమయ్యా, శ్రీకాంత్ అన్న ఆయనకి రెస్ట్ ఇమ్మన్నాడు. మావయ్య పోదామా? రాయ్యా. ఈ రోజు కుదరలేదప్ప. రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. అదే నీ పొలం పని. కత్తుల కోట, ఏ దారి కనిపించని చోట, కొనుకుండదు కంటికి ఏ పూట. ఓయా హలో బంగారమే తెలుసునా? మా కాంతగాడు పెళ్లి కొడుకు. డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారండి? డాక్టర్ గారా? ఆ చివరికి వెళ్ళి కూడెబుతుందిరప్పా. ఇదేంటి ఇది? తెల్లకాయతమైందప్ప. మందులు రాయించుకుంటా అట్టనే రాయించుకోపో. ఇదిగో పెద్ద మనుషులు ఈ ఇంటికి ఇయ్యకుండా అయిపోతుండా. తెల్లకాయతం ఇచ్చారండి. లవ్ లెటర్ ఎక్స్పెక్ట్ చేశారా? పైకి నవ్వుతున్నా లోపల బాధపడ్డాం నేను గమనించాను. మీరెందుకు ఇలా చేస్తున్నారో నాకు అర్థమైంది. మీకు అర్థమైందండి? అమ్మయ్యా, ఈ విషయం ట్రైన్లోనే చెప్పొచ్చుగా. నాకు ఇంట్లోకి అడుగు పెట్టాకనే తెలిసిందండి. రజనీ, ఒకవేళ నాన్నకు తెలిస్తే? ఆల్రెడీ తెలిసిపోయిందండి. చంపేస్తాడు. అదే కదండి నా టెన్షన్. మీరు పని చేయండి, నేను మా నాన్న ఎలాగోలా కన్విన్స్ చేస్తాను. మీరు కాళేశ్వరం మసీద్ దగ్గరకు వచ్చేయండి. ఓకే? ఏమండి, ఎంతమందిని తప్పించుకుని ఎలా రానండి? ఏమండి, ఆ సారి బుట్టల్లో తూరొచ్చేయండి. సుబ్బన్న, ఆ చిన్న బుట్టలు జాలవరా? ఆడ పెట్టు. నువ్వు వెళ్ళారా? ఆ పెద్ద బుట్ట పెట్టు. ఆడనే ఏందండి ఎక్కుతాండారు? ఈ బుట్టలన్నీ ఏంటండి? ఓ ఇవా, మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఇన్ని సామాన్లు దేవుడికి పోవాల్సిందే. రే అటు కాదురా ఇటు. ఓ తూరి పైకి పోదాం రా అప్ప. గుమ్మం బయటికి కాదప్పా, పైకి పా పా.
కూర్చోప్పా. మా నాయనకున్న సెంటిమెంట్తో మమ్మల్ని అందరినీ బాగా ఎర్రదవని చేసినావు కదరా. గౌరవం నాయన పైనే, ఆచారం పైన కాదు. నువ్వు వరిచి గోల చేసిన ఈ గదిలో నీ అరుపు ఇంట్లో ఎవరికి వినపడదు. నిన్ను ఈడనే సంపి నీ శవాన్ని గోడవతలో విసిరి బయటనే చంపిన నాయన అని చెబుతా. చుంచునాయాల నిన్ను నరికి ముద్ద చేసి మా చిన్నాయన పగ తీరుస్తా. ఎన్నేళ్ళకి దొరికావురా? ఏందిరా మళ్ళీ ఆడికి పోతా ఉండవురా? ఇక్కడే ఉంటారు, అందరూ గుడికి పోతా ఉంటారు. రండి. మామయ్య గారు తోరం తెమ్మన్నారండి. అయితే తొందరగా రండి. చాడే లేదన్నా. పచ్చబుట్టలో దాక్కున్నారా? మళ్ళా పిలుస్తా. ఆగరా బాలి. నాయన అన్నా కాదురా, చిన్నాయన పగ నేనే చల్లార్చాలా. గుమ్మం తన కాదు, మంది చూస్తుండా ఊరి నడి మధ్యలో వాణ్ణి అడ్డంగా నేను అరగతా. పుట్ట జాగ్రత్త. అట్టాగన్నా. ఇప్పటిదాకా నా ప్రాణాలు కాపాడుకోవడానికే పారిపోదాం అనుకున్నానండి. కానీ మీలాంటి అమ్మాయి ప్రేమించానని చెప్పాక కూడా పారిపోతే ఇక ప్రాణానికి విలువే ఉందండి. చావైనా బ్రతికైనా మీతో. చెల్లి చేయి పట్టుకుంటావురా? కూతురు కావాలరా నీకు? బళ్ళసోరే జై నరికైరా.
అబ్బో అబ్బో మీ ప్రేమ పైన ఆగిపోయింది నాన్న. తన ప్రేమ నాతో పాటు చచ్చిపోవడానికి సిద్ధపడింది. ఇంకా మీకు చంపాలని ఉంటే చంపేయండి నాన్న. నన్ను క్షమించు తల్లి. ఆకు ఒక్క వేసుకుంటావాప? హాయ్ బాబాయ్, గుడగ మింగడానికి కూడా ఖాళీ లేదండి బాబు. అంకుల్ అంకుల్ కళ్ళగంటలు అలాగే పిల్లలు అతిథిని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు చెప్పాపా, నాతో ఏదో పని ఉండదన్నావు. ఈ ఊర్లో నాకు కొంత పొలం ఉంది సార్, అది మీరే అమ్మి పెట్టగలరని. అదెంత పనప్పా? ఇప్పుడే పోయి చూసొద్దామా? అలాగే. నోరు మీవే. ఏమయ్యా ఇంత ఎండలో ఏడబోతారు? కాస్త చల్లబడినాక పోవచ్చుగా. ఆయనకి ఆలస్యం అవుతుంది ప్రమీల. అబ్బే నాకు ఆలస్యం ఏం లేదు సార్, ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేవి కదండి. నాన్న నువ్వు వెళ్ళి టవల్ పట్టరా. ఈ జ్వరం నీ కోసమా పిల్లల కోసమా? బావా నువ్వు మరీ టూ మచ్ అయిపోతున్నావు. ఖచ్చితంగా రేపటి వరకు ఇల్లు కదలడు. అక్కర్లేదురా, యాజ్ రీజ్ గా మీ అత్తకు ఇప్పుడు ఏం కనపట్లా. బావా చిన్నయ్యా, నువ్వే దొంగవి. రా రమ్మంటుంటే. భలే పట్టుకున్నారండి, లేకపోతే ఆడకుండా బయట దాక్కున్నారు. కదలకు. సరిగ్గా నిల్చో. రేయ్ బైరెడ్డి, అంటే మీ కుటుంబానికి ఆ ప్రాంతంలో ఏమైనా తగాదాలున్నాయేమోరా? ఆయన ఓ తూరిటి వస్తావా? ఏంరా అర్జెంట్ ఆయన. ముందు భోజనం చేసుకుని పోదాం రా. బయరటే నువ్వు కూడా. ఏందన్నా ఇది? చేతికి అందిన పగవాణ్ణి నరికి చంపక ఈ నాచుడేందన్నా? చిన్న ఆయన పగ తీరడానికి ఇంట చంపితే తప్పింది, బయట చంపితే తప్పింది. దూకుడు తగ్గించు బైరెడ్డే. నాయన మాటకు ఎదురడ్డమాక. వంశాచారాన్ని మనం గౌరవించాల. ఆడు గడప దాటి బయటికి రానే నరికేద్దాం కొడుకుని.